అందరికీ ధన్యవాదాలు. బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు గారిని రైతులను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరడం. జై శ్రీరామ్. ఈరోజు మల్లాపూర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కోపిడి శ్రీనివాసరెడ్డి రైతుల కోసం తలపెట్టిన పాదయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న కార్యకర్తలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, రైతు నాయకులకు, రైతు చైర్మన్, మొత్తం రైతు కుటుంబాలందరికీ మా కోపిడి శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించాలా. మల్లాపూర్ భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి రైతులు మా శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే తనకు తోడుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మల్లాపూర్ రైతు కుటుంబాల నుంచి వచ్చిన రైతులు, మా మండలాధ్యక్షులు అందరూ ఇక్కడ ఉన్నారు. వీరందరికీ మీ మల్లాపూర్ రైతుల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వాస్తవంగా 2015 డిసెంబర్ 22 రైతు షుగర్ ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ రైతు కుటుంబాలకు అన్యాయం జరిగిన రోజు. ఇది బాగా బాధాకరమైన రోజు. ఇది తప్పకుండా ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే చక్కెర ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల ఏదైతే రైతు కుటుంబాలకు అన్యాయం జరిగిందో, ఇంతకన్నా ఒక మల్లాపురే కాకుండా జగిత్యాల డివిజన్లో ఉన్న చక్కెర షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, పండించే రైతులకు జరిగిన అన్యాయం, రైతులకు అండగా ఉండాలని చెప్పి ఇది దాదాపుగా 3వ ఉద్యమం. మా ఎంపీ గారు 2019లో ఒక రైతు బిడ్డగా ఆలోచించి ఈ షుగర్ ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయాలా, గోధుమ షుగర్ ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయాలా అని చెప్పిన తోటి ఇక్కడి నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. 2013లో కోరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకసారి చేసినాం. ఈసారి 3వసారి మా కోపిడి శ్రీనివాసరెడ్డి మల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీతో ధర్నా చేయడం జరుగుతుంది. అంటే రైతులకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఉపనిదాంగా ఆగది. వాటిపల్లి సింగ్ గారు ఇంతకుముందు అన్నారు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఇట్లా ఉంటే ఏదైతే రైతు బిడ్డగా, బీసీ నాయకుడిగా అరవింద్ గారు తలపెట్టిన కార్యక్రమంలో ఇదొక యాత్ర. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి తన సంకల్పం. అలాగే బస్ బోర్డు తీసుకొచ్చింది. బస్ బోర్డు ఎంత కష్టపడరు అందరికీ తెలుసు, అందరు మాట్లాడినారు, అందరికీ తెలిసిన విషయమే. దీనికి మళ్ళీ చెప్పడం వల్ల ఇది ఉండదని చెప్పి నేను చెప్పట్లేదు. ఎంత కష్టమైనా మాట ఇచ్చిండ్రు, తీసుకొచ్చిండ్రు, మాటలు నిలుపుకున్నారు. అంటే అరవింద్ అన్న గారు ఒక షుగర్ ఫ్యాక్టరీ, ఒక టర్మరిక్ బోర్డు, రైతులకు ఏవైతే కావాలనో దాని గురించి మాట్లాడుతూ వస్తారు, చేసుకుంటూ వస్తారు, కమిట్మెంట్ ఉన్నారు. మొన్న మల్లాపూర్ మీటింగ్లో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ వ్యంగ్యంగా ఏదో అరవింద్ అని అంటారు. అంటే ఇంకా మీరు పవర్లు ఉన్నారనుకుంటున్నారా, మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏదన్నా పడతారనుకుంటున్నారా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా గవర్నమెంట్లో ఉంది, ఏం చేసి నడుస్తుంది అనుకుంటున్నారా, అర్థం కావడం లేదు. అనే ముందు కొంచెం ఒకసారి ఆలోచించేది. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన చేసే పనులు ఏమున్నాయి, మీరేం చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించారు. అంటే మీరు బాన్సువాడకు, మొన్న కవిత గారు మాట్లాడుతూ బాన్సువాడకు 10,000 కోట్లు ఇచ్చినాం అని చెప్పన్నారు. మీరేమో ఇక్కడ మొదటి నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఒక 500 కోట్లతోటి ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేకపోయారు. ఇదే మాట మీరు రైతులను అడ్డం పెట్టుకొని 100 రోజులు ఎదరకపోతే ఊరేసుకుంటా అన్న మాట మీరు మాట్లాడింది కల్వకుంట్ల విద్యాసాగర్ గారు. సంజయ్ గారు ఇది మీకు తెలుసుకోవాల్సిన విషయం. మీ నాన్నగారు చెప్పిన మాటలు ఇవి మీరు తెలియకుండా అరవింద్ గారిని కమెంట్ చేస్తున్నారు. ఇంకొకసారి అరవింద్ గారిని కమెంట్ చేసే ముందు ఇవన్నీ మీరు ఆలోచించారు. అంటే ఏమంటున్నాం, మా నాన్నగారు ఏమన్నారు, షుగర్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది అంటే మీరు వేరే కాన్షియన్స్కి ఇస్తే తప్పులేదు. బాన్సువాడకి ఇవ్వడం చాలా అభివృద్ధి, ఎందుకంటే బాన్సువాడ డెవలప్ చేయాలనేది మంచి లక్ష్యం. కాకపోతే కోరుట్ల కాన్షియన్సీకి మేము 10,000 కోట్లు అడగలే, 1000 కోట్లు అడగలే, 500 కోట్లు ఇవ్వగలిగితే ఈరోజు మా షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ అయిపోతుండే. అంటే దాదాపుగా మీకు దాదాపుగా 1,00,000 ఎకరాల పంట సాగు అవుతుండే. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 5,000 కుటుంబాలు బాగుపడుతుండే. మీకు 2014 మన ఫ్యాక్టరీ లే ఆఫ్ అయిపోయినాక దాదాపు ఇప్పటి వరకు
ఓన్లీ మన మల్లాపూర్ మండలం నుంచి దాదాపుగా 5,000 నుంచి 10,000 మంది దుబాయ్కి వలసపోయింది. అంటే మొత్తం దుబాయ్ వలసపోయినంత మనం షుగర్ ఫ్యాక్టరీ అని అనుకోం, కానీ 30 to 40% రైతు కుటుంబాల నుంచే ఉన్నారు. ఈ జాగ్రత్తగా గవర్నమెంట్ ఎంతసేపు మాట్లాడుతున్నారు, కానీ ఒక పాయింట్ మాట్లాడుతుంది అంటే పిల్లలు యువత ఇక్కడ అవసరం ఉన్న ఉద్యోగాలు కోల్పోయి దుబాయ్ పోయి పని చేసుకోవాల్సిన వస్తుంది. ఈ రోజు ఫ్యాక్టరీ మనకు ఓపెన్ అయిపోతే దాదాపుగా 2,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఉద్యోగం దొరుకుతుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇది 2015-23 నాడు జరిగిన ఉదంతాన్ని ఇక్కడ కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ బీఆర్ఎస్ ఎట్లా పొందబెట్టిండ్రు. బీఆర్ఎస్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కమిటీ చేసిండ్రో ఇప్పటిదాకా దీన్ని అసెస్మెంట్ చేస్తే 400 నుంచి 1000 కోట్లు కావాలని చెప్పి చెప్పారు. ఫస్ట్ విడత 400 కోట్లు అన్నారు, తర్వాత 1000 కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటి వరకు 40 కోట్లు కూడా అలాట్ చేయలేరు. అంటే ఇండస్ట్రీ ఇంకా ఆగిపోతూనే ఉంది. అంటే అట్లీస్ట్ మీకు మిషనరీ రిపేర్ చేయడానికి 40-50 కోట్లు పడుతుంది, అందుకని ఎక్కువ పట్టకపోవచ్చు దాదాపుగా. అంటే ఒక 400 నుంచి 500 కోట్లు గిట్ట చేయగలిగితే మా గ్రామ రైతులు, మా మల్లాపూర్ మండల రైతులు, మా కోట్ల కాంచెన్న చెరుకు రైతులు అందరూ సంతోషంగా మీకు కూలండేస్తారు. దీంట్లో అనుమానం ఏం లేదు. ఒకవేళ చేయలేని పక్షంలో ఖచ్చితంగా అరవింద్ అన్న ఆధ్వర్యంలో బరాబర్ మేము ముట్టడి చేస్తాం. ఇది ఇక్కడ దాకా చెరుకు రైతులే ఆగింది, ఇప్పుడు నుంచి చెరుకు రైతుల నుంచి అందరూ తోడుంటారు. ఇంకొక విషయం ఎప్పుడైనా కానీ మాట్లాడే ముందు ఎమ్మెల్యే సంజయ్ గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఒక్కసారి మీ నాన్న మొదలు ఇచ్చిన మాట ఏమున్నాయి, షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఏం మాట్లాడినరు, మీరు మల్లాపూర్ మండలికి వచ్చినప్పుడు మల్లాపూర్ మీటింగ్లో రంగంగా ఎంపీ గారిని మాట్లాడే అర్హత మీకు లేదు వాస్తవంగా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏది పడితే అది అనడం ఉంటారు కదా అని చెప్పి. ఎంపీ గారు ఏం చేస్తారు, ఒక పార్లమెంటు అభ్యర్థిగా మనకు టర్మరిక్ బోర్డు తీసుకొచ్చారు. అట్లే కాకుండా రైతులకే కాకుండా విద్యార్థులకు కావాలని చెప్పి 2 నవోదయ తీసుకొచ్చారు. అంటే ఒక బీసీ బిడ్డ, రైతు బిడ్డ ఇవన్నీ చేసుకుంటా పోతా ఉంటే మీరు ఇంకా అహంకారంతో ఇంకా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఇంకా పద్ధతి కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనుకుంటారు, ఇంకా లేదు, మీరు మర్చిపోండి. ఇంకా అంటే మా కార్యకర్తలు ఊరుకుంటే స్టేజ్లో ఎవరు లేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే జవాబు చెప్పడానికి రెడీ ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడదు అని చెప్పి ఇది మా విన్నపం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయ్యా మీరు కమిటీ వేశారు, ఒకవేళ ఈ కమిటీ మీరు చెప్పిన టైం ఆల్మోస్ట్ ఒక 1.5 year అయిపోయింది కమిటీ వేసి కూడా. ఎంతసేపు కమిటీ చేసినాము అంటున్నారు, ఇప్పటిదానికి ఏం జరగలేదు. అంటే ఒక 800 కోట్లు 500 కోట్లు నుంచి 800 కోట్లు చేయగలిగితే ఫ్యాక్టరీ ఓపెన్ అయిపోతుంది. చెరుకు రైతులు అందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఒక్కసారి దీన్ని దయచేసి ఇది మా విజ్ఞప్తి అనుకోండి. ఈ మా కుట్టండి ధమ్కీలు వీటికన్నా కాదు, మేము ప్రార్థిస్తున్నాం చెరుకు రైతుల కుటుంబాల తరఫున భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీఎం గారిని అభ్యర్థిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఒక రైతు గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు అన్నట్టు కాదు అనుకుంటే మా నాయకులు చెప్పినట్టు మీరు లెటర్ మోడీ గారికి ఇవ్వండి. ఖచ్చితంగా అరవింద్ అన్న గారు ముందుండి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయగలిగిన సత్తా ఉంది, దమ్మున్న నాయకుడు. ఒక్కసారి అరవింద్ అన్నను కూడా ఇక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసిండ్రు. అలాగే మనకు టర్మరిక్ బోర్డు తీసుకొచ్చిండ్రు, నవోదయ స్కూల్ తీసుకొచ్చిండ్రు. ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా. ఇది ఎందుకంటే అంటే అన్న మన కొరకు చేసడానికి రెడీ ఉన్నారు కాబట్టి రైతులందరూ అరవింద్ అన్నను ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా రథసారథి చెప్పి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజకొండ యాదగిరి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఇప్పుడు మొదలు మా యొక్క మల్లాపూర్ మండల అధ్యక్షుడైనటువంటి గోపిడి శ్రీనివాసరెడ్డి గారికి వారి మల్లాపురం నుంచి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసిన